47 మంది హెచ్ఐవి ద్వారా మృతి చెందారు. ఏకంగా 828 మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చింది. 220 స్కూల్స్లో 24 కాలేజ్లో బాధితుల్ని గుర్తించారు. అది ఎక్కడో కాదు, అది మన ఇండియాలోని త్రిపుర స్టేట్లో జరిగింది. మ్యాటర్లోకి వెళ్తే రీసెంట్గా త్రిపురలో డ్రగ్స్ ద్వారా 47 మందికి హెచ్ఐవి పాజిటివ్ వచ్చి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు ఇంకా 828 మందికి పాజిటివ్ అని తేలింది. అది కేవలం డ్రగ్స్ తీసుకోవడం వల్ల. డ్రగ్స్ వల్ల హెచ్ఐవి ఏంటి అని అనుకుంటున్నారా? అమ్మాబాబులు బడికెళ్ళి చదువుకోండి వేలు ఫీజు కడుతుంటే వీళ్ళు మాత్రం డ్రగ్ ఇంజెక్షన్ తీసుకొని ఒకరి నుంచి మరొకరికి ఇంజెక్ట్ చేసుకోవడం వల్ల ఈ హెచ్ఐవి సోకింది. త్రిపురలో అఫీషియల్గా రోజుకి 5 నుండి 7 హెచ్ఐవి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. అది కూడా కేవలం స్టూడెంట్స్లో మాత్రమే. అసలు ఎయిడ్స్ ఎలా వస్తుంది, ఇది మనుషులపై ఎలా ప్రభావితం చేస్తుందో ఈ వీడియోలో మనం చూద్దాం. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది హెచ్ఐవి అనే వైరస్ వల్ల కలుగుతుంది. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్.